అఖండ నుండి సెకండ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ టీజర్ లో చూసుకున్నట్లయితే మన అఘోరి అఖండ గారిని అయితే చూపించారనమాట. మనకి పార్ట్ 1 లో అయింది, అక్కడ నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత హిమాలయస్ లో తనకి ఆదిపని సిటీకి జరిగేటటువంటి యుద్ధాన్ని, సోలాన్ని ఫ్యాన్ల తెంపడం, ఇవన్నీ చూపించారు. ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ బాలయ్యబాబు గారు, మీ అందరికీ తెలుసు బోయపాటి సీన్ గారి సినిమాలో ఉండేటటువంటి గట్టి ఫామ్ లో డబుల్ యాక్షన్. ఫస్ట్ ఏమో చిన్న హీరో ఉంటాడు, తను ఏం చేయలేడు. ఆ తర్వాత పెద్ద హీరో, అంటే ఒక అన్నయ్య ఉండొచ్చు, వాళ్ళ నాన్న ఉండొచ్చు, ఎవరో ఒకరు చేదోడు చేస్తారనమాట. అఖండ ఫామ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడుకుంటే తమనైతే తీసేసింది అనమాట. ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 1 లో అఘోరి గారు చేసినటువంటి ఫైట్ లో ఇందులో తమ్ముడు బాలయ్యబాబు గారు చేయబోతున్నారు అనేటటువంటిది ఊహించుకుంటేనే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. బోయపాటి సీన్ గారి మట్టికి మీరు ఎంత ట్రోల్ చేయండి, మీరు ఎంత తిట్టండి, ఒక్క గుద్దుకి 1000 మంది చచ్చిపోవడం ఏంద్ర ఉంగమ్మా అని చెప్పి మీరు అడిగినా కానీ ఆయన మారడు. ఆయన అలానే తెస్తారు. ఆయన సినిమాకి వెళ్తే మీరు ఎంజాయ్ చేయాలి. ఆ బయట ప్రపంచాన్ని మర్చిపోయి, ఫిజిక్స్ని మర్చిపోయి, కెమిస్ట్రీని మర్చిపోయి అలా సినిమాలో లీనమైపోవాలి. అంతేగాని నేను లాజిక్స్ ఎక్కుతా, నేను మ్యాజిక్స్ ఎత్తుకుతా అంటే మీకోసం ఆ సినిమా కాదురా